సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. అలా మొన్న ఏమైంది చెప్పు. ప్రైవేసీ రాత్రి సీఎం అయితే ఏం చేస్తాం. ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను. నీ జోబులో 50,000 కట్టే. కట్టలేదు, ఆ, నోట్లుంటాయి. ఎడిటింగ్ హీరో వేసుకుంటా. నేను ఏం చేద్దాం అనుకోడు ఫ్యూచర్ లా. ఇంకేదో పెద్ద ఇంకింత మోటార్ అయ్యేసిండు. కరెంట్ ఇచ్చింది ఎవరు? మా తాత. ఎలక్ట్రిసిటీ ఓర్చిరు. కరెంట్ అంటే నీ క్రికెటర్లు ఎక్కువ ఎవరు ఇష్టం? నాకా మెస్సీ. మెస్సీ ఇష్టమా? మెస్సీ ఫుట్బాల్ అవునా? కాదు, వాలీబాల్. బాస్కెట్ బాల్ అనుకుంటున్నా. పిల్లలు నమ్మొద్దు అని ఇవ్వాలి. అది రీసెంట్ గా మోసపోయిన సని నడువు. గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? ముందేంది కదా, ఫస్ట్ సీనియర్ నువ్వే కదా. అది చాలా డేంజర్ అని చెప్ప. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. ఇలా ఫుల్ టైం పాస్, ఇలా బ్యాడ్ కాస్ట్ అయితే మనం బ్యాడ్ కాదు, అదే సీరియస్ ఇది సీరియస్. అది తెలిసిందే కదా. ఎడిటింగ్ హీరో వేసుకుంటా. ఏం చేద్దాం అనుకోడు ఫ్యూచర్ లా. ఫ్యూచర్ లో ఏం చేయద్దు అనుకుంటున్నా. ఎందుకు అసలు మళ్ళా మనకు ఫ్యూచర్ లేదు కదా. ఇది కరెక్ట్. నాకు గురించి కూడా అడుగురా మీరు. ఊరికే నేను ఆడతాను, బోర్ కొడుతుంది. ఇంకేదో పెద్ద ఇంకింత అట్లా ఎందుకైతారా? మా ఐటీ కానీ చూస్తున్నాను, జ్యూసెస్ తాగుతున్నాను డైలీ. జ్యూస్ తాగుతా. నా డ్రీమా? ఆ డ్రీమ్ నాకెందుకు? నాకు మంచి డ్రీమ్ ఉంది. రోజు పబ్కి పోయేది. హరీష్, నీ పేరు ఎవరు పెట్టిరు? వావ్, ఇంటెలిజెంట్, చాలా ఇంటెలిజెంట్ అయ్యండి నువ్వు. అది ఎంబీబీఎస్ చేయొచ్చు. ఎంబీబీఎస్ చేసి ఇంజనీరింగ్ డ్యూటీ తోడిస్తాడు ఎప్పుడు నీకు. క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ అదే క్వశ్చన్. అదే క్వశ్చన్. నువ్వు డైలీ పొద్దుగాల ఎన్ని గంటలకు లేస్తావు? భారీ. కానీ నిజంగా నరేష్ ఇట్లాంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తాడు. ఇంకెన్నెన్నో క్వశ్చన్లకు మీకు ఆన్సర్ చేయడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ నిజంగా నీ జోబులో 50,000 కట్టే. కట్టలేదు, నోట్లుంటాయి. లేవుగా ఈ నోట్లో కూడా పైసలు కొంచెం. సో నువ్వు కూడా మన ఏమన్నా చేస్తాడు? సెంట్ జోసఫా? నేను ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూల్. అది సేమ్ క్వశ్చన్. ప్రైవేటా? అది గలీజాలు చాలా. అలా మొన్న ఏమైంది చెప్పు. ప్రైవేసీ రాత్రి ఇప్పుడు నువ్వు సీఎం అయినా వన్ డే సీఎం అయినా నువ్వు ఎందుకైతే సిగ్గుచరం లేదు అవుతాడావా? నిన్ను సీఎం అయితే మొత్తం ఏమంటారు చెప్పు. సీఎం అయితే ఏం చేస్తావు? ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను. బా, అసలు మైక్ నీకు పెట్టాలి. నీకు సీఎం కానీ ఎందుకు మన మైక్ అది ఎట్లా పెడతావు? బీచ్ ఎట్లా చేస్తావు? బోర్డు ముందు బీచే ఉండే హైదరాబాద్ మొత్తం తెలుసా? అది మొత్తం క్లీన్ చేపించి ట్యాంక్ బండ్ చేసి చిన్నది. అప్పుడు నేను కూడా సపోర్ట్ చేసిన కొన్ని నీళ్ళు మా ఇంట్లోకి కూడా పోసిన ట్యాంక్ బండ్ లో. మోటార్ అయ్యేసిండు. కరెంట్ ఇచ్చింది ఎవరు? మా తాత. ఎలక్ట్రిసిటీ ఓర్చిరు. కరెంట్ అంటే కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ. ఎంబీబీఎస్ అది మళ్ళీ డాక్టర్ అవుతారు, కరెంట్ అవుతారు, అడుగు ఇంజనీర్ అవుతారు. ఎంబీబీఎస్ అవుతావు ఏమవుతారే? మేస్త్రి అవుతారు.
మెస్సీ అవుతారంట. సో గైస్ ఇప్పుడైతే నేను చాలా నాకైతే నీ క్రికెటర్లు ఎక్కువ ఎవరు ఇష్టం? నాకా మెస్సీ. మెస్సీ ఇష్టమా? ఏ మెస్సీ ఫుట్బాల్ అవునా? కాదు వాలీబాల్. వాలీబాల్ బాస్కెట్ బాల్ అనుకుంటున్నా. వాలీబాల్ చేంజ్ చేసి అన్నా అన్ని గేమ్స్ తెలిసి అర్థమైతే. క్యారమ్ బోర్డ్ లో నీకు ఏ ప్లేయర్ ఇష్టం? జాన్సీనా. క్రికెటర్ ఆయన పేరు జాన్ ఏమో నాకు తెలుసు. జాన్సీన్ యాక్చువల్ జాన్సీన్ వాలీబాల్ ప్లేయర్ అనుకుంటా. నీకు తెలుసా బటిస్టా? తెలుసా బటిస్టా? బటిస్టా ఒక నార్బాల్ అరే బటర్ కొట్టింది రోమనింగ్స్ కాదు మళ్ళా షీమోస్ నిజంగా ఇప్పుడు వచ్చినా తెలుసు ఇప్పుడు వచ్చిండు జాన్సీనా. జాన్సన్ ఫుట్బాల్ ఫుట్బాల్ ప్లేయర్. హలో వాళ్ళు ఎవరు? రెస్లర్స్ ఎవరన్నా? క్రికెట్ ఆడతారన్నా? క్రికెట్ ఆడతారు మొత్తం క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడతారు వాళ్ళంతా మంచి వాళ్ళు మనోళ్ళే. మనోళ్ళే తెలుసు. సపోర్ట్ చేద్దాం అనుకున్నా ఐపీఎల్. నేనా? ఐపీఎల్ కబడ్డీ మస్తు ఆడతారు వాళ్ళు. ఐపీఎల్ లో నేను ఇండియాకి సపోర్ట్ చేద్దాం అనుకున్నా. నువ్వు నాకు అడిగి అటు పెడుతున్నావా మైక్ ఊకే అట్లా చేస్తున్నావా? చెప్పేదాకా వింటున్నావా? అది ఆలోచన రావద్దా బ్రెయిన్లోకి వెళ్ళి? అడుగు మళ్ళీ ఏంటి బ్రెయిన్లకే చెప్పు. నువ్వు ఇండియాలో నువ్వు వరల్డ్ కప్ లో ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నావు? వరల్డ్ కప్ లోనా? నేను ఎస్ఆర్హెచ్. చెన్నై. నేనా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తాను. వరల్డ్ కప్ దాంట్లో ఎందుకు చెన్నై హైదరాబాద్ లో ఎందుకు? చెన్నైలో ఉంది. సారీ ముంబై. హైదరాబాద్ ఎస్ఆర్హెచ్. నువ్వు? నేను బెంగళూరు. నేను కోల్కతా. ఉంటా కోల్కతా. ఇండియా. సరే అంతా సీరియస్ సీరియస్ ముఖం సీరియస్ పెట్టు. యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి ఫస్ట్. నా అద్దాలు ఇస్తే యాటిట్యూడ్ వస్తుంది. నెలకి ఎంత జీతం లేపినో చెప్పు. నేనా? నెక్స్ట్ మంత్ ఒక 70,000 వస్తుంది. ఒక 70,000 అంటే సంపాదన ఇప్పుడు నరేష్ది ఎంతగానో సంపాదిస్తున్నావు. నీకు ఎంత వస్తుంది? నాకు రావు. ఎందుకు రావు? చేయలేవా వీడియోలు నచ్చిన నాకు యాక్చువల్గా 25,000 దాకా వస్తున్నాయి ఈ మంత్. నెక్స్ట్ మంత్ ఇప్పుడు కూడా నిజం 25,000. ఎందుకు వేస్తాడు తోడు? నిజంగా ఇప్పుడు ఇర్ఫాన్ పురుగులే కనిపిస్తా. నీకు ఎట్లా అనిపిస్తా? పెద్ద పురుగు నీ వల్లనే ఖరాబ్ అవుతున్నాడు. సరే నిజంగా మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడుతుండు ఇర్ఫాన్ ఆడు. ఇప్పుడు వేరే పేరు నరేష్ కాదు, సారీ కామెడీ నరేష్ కాదు అనేది హీరో నరేష్. సో హీరో నరేష్ నీలఫర్ ఎందుకు పోతాడో మీ అందరికి తెలిసింది. ఒక నిజం చెప్తున్నా నేను. ఫస్ట్ నువ్వు నీలఫర్ ఛాయ్ దానికి పోతున్నావు, నీళ్ళు దానికి పోతున్నావు. ఛాయ్ దానికి ఎవరిని చూడ వాడాలని చూడ. నిజం చెప్పు. నిజంగా చూడ. నీ మీద నా మీద ఒకటే నేను వస్తా. అందరినీ ఉండికే పోతాడు. రాత్రిలో కూడా పప్పులన్నీ మజా కొత్తగా నువ్వు తీసుకుపోతున్నావు. ఈయన డిప్రెషన్ పాపం, ఈయన చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. ఎందుకు నీ డిప్రెషన్ ఎందుకు? ఏం లేదు, ఏం డిప్రెషన్ లేదు. నాకు తెలిసి అయితే నెక్స్ట్ మన థియేటర్లలో ఎవరైనా ఉంటాడు ముఖేష్ అంబానీ కాదు. నేనెందుకైతే కట్టప్ అవుతాడు గుట్కాలు తినేది. ఆ గుట్కాలు తినేది కట్టప్ అవుతాడు. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. చెప్పురా వచ్చిన కూర్చో చెప్తా. వచ్చి కూర్చో చెప్తాం. నాడు పోతాం. ఏంది మేము యాంకర్ నా నేను ఏంది లెక్క కనిపిస్తున్నా. మమ్మల్ని నిజంగానే రాడు. సరే ఇప్పుడు మనము మంచి మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలి ముగ్గురం కలిసి. ఎవరికంటే ఇంగ్లీష్లో పిల్లలు నమ్మొద్దు అని ఇవ్వాలి. అది రీసెంట్ గా మోసపోయిన సని నడుపు. చెప్పు సన్నీ గారు, మీకు అనుభవం ఎట్లుంది? అస్సలు నమ్మదువా? నమ్మించి ముంచేస్తారు. ఇంకా నీకు ఎట్లుండాలా గర్ల్ ఫ్రెండ్ అంటే ఎట్లుండాలా? వద్దువా గర్ల్ ఫ్రెండ్. ఆ ప్రేమని పెంచావుగా. డైరెక్ట్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. ఎవరు జిగురు నువ్వు చేసుకో.
ఓకే, జిగురు మీద అన్నా, జిగురు మీద మనసు పెట్టుకోండు అన్నా. నరేష్ జిగురు మీద మనసు పెట్టుకోండి. జిగురు నరేష్ రీల్ చూసినావు డాన్స్ బర్త్డే చేసిండు. ఒక ఆడల గురించి అదే గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పాలంటే ఏమంటుంది తెలుసా, రీసెంట్ గా మోసపోయిన సని అడగంట. బాగా బాగుంటది. చెప్పు ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావు నరేష్? ఒక మెసేజ్ ఒకటి మన యూత్ ఉంది కదా, ఇంగ్లీష్ లో పొరల గురించి, కొంతమంది చెడిపోయేటోళ్ళ గురించి ఒక మంచిగా ఇంగ్లీష్ లో ఏమి ఇయ్యాల? మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలి. సన్నీ అని అడుగురా. సన్నీ చెప్తాడు. నరేష్ ఇంగ్లీష్ లో నాకు లేదు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా. ముందేంది కదా, ఫస్ట్ సీనియర్ నువ్వే కదా. ఏ అది చాలా డేంజర్ అని నేను చెప్పా. సాయన ఒక ఇంటర్వ్యూ చూసినాం. అలా సాయన పెద్ద పెద్ద స్పీచ్ ఇచ్చాడు. ఇప్పుడు కాదు అది, ఒక బిఫోర్ ఒక కింద ఎన్ని 4 సంవత్సరాలు దానివల్ల ఏమైనా ఇబ్బంది అయిందా నీకు? చాలా. చెప్పు ఇప్పుడు చెప్పు మంచిగా. దానివల్ల ఏంటంటే పోలీస్ వాళ్ళకి, ఇంకోటి టాస్క్ ఫోర్స్ వాళ్ళకి చాలా కంప్లైంట్ పోయినాయి. ఎవరెవరైతే ఆ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసిరో ప్రతి ఒక్కరికి థర్డ్ డిగ్రీ అనేది యూజ్ చేసిరు. దానివల్ల అయితే ఎందుకంటే మనము ఎత్తులకు పోయినాం, ఉన్న మాట అదైతే పడ్డాము. అయితే సారీ చెప్పుకుంటున్నా. సారీ అంటే ఇక ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఇన్ని గానం అనుభవించి వచ్చినావు నేను. అవన్నీ వదిలేసారి, వేస్ట్ అవన్నీ. ఉన్న మాట చెప్తున్నా, వేస్ట్. వాళ్ళు వీళ్ళు ఎవ్వరు రాడు, అయ్యమ్మ తప్ప ఎవ్వరు రాడు. మొత్తం పాలే ఉన్నాయి ఈడ. వీళ్ళు ముగ్గురు కలిసి అనుకో కథమే షార్ట్. అవునా? అయ్యా అవి చేసేస్తారు వీళ్ళు. అంటే నీకు లైఫ్ లో ఏమన్నా దెబ్బ తాకిందా? బండి మీద కింద పడ్డాడు. పెద్ద దెబ్బలు ఉన్నాయా? బెన్నర్ బైక్ అని ఎక్కువ దెబ్బలు ఉన్నట్టు నేను లోపల కుట్లు పడ్డా ఇప్పుడే మస్తు చాలా. నీకు నరేష్ అంటే ప్యాంట్కి మొన్న కుట్టించు. గాయస్ సాయన్ ఇంత దారుణమైన తప్పు చేశారని చెప్పి మేము ఈ జన్మలో అనుకోలే. ఒక కార్లకి నొక్కల గురించి మమ్మల్ని దింపేసిండు అంతమంది రోడ్డు మీద. మీరు దింపింది అవును, ఈయననే రాజు కూర్చున్నాం. దింపేసి నన్ను సాయన రోడ్డు మీద దింపేసి కరువుగా జల్దీ రారా. మొత్తం ఫాలే పడాలి ఇప్పుడు అన్ని. ఏమంటావు? హలో మళ్ళీ బిడ్డను హలో మళ్ళీ అందరు 3 కాగానే ఎందుకు బ్రేకప్ స్టేటస్ లో పెడుతున్నావు? పెట్టబోదే కాబట్టి. నువ్వు ఎందుకు ఇంత డిప్రెషన్ గా ఉన్నావు? డిప్రెషన్ కావాలి కాబట్టి. డిప్రెషన్. నీ లవ్ స్టోరీ చాలా మందికి తెలియదు. నీ లవ్ స్టోరీ చెప్పు. మగధీర సినిమా గురించి అడగాలి. నీ లవ్ స్టోరీ అన్న అంటే నువ్వు మగధీరవా? అప్పుడే అప్పుడు మగధీర సినిమా అప్పుడు చాలా గుర్రం అదే ఒక రోజు. అరే ఎక్కడికి రాకపోతున్నా నాకు వస్తుంది అయితే నేను కాలేజ్ పోతున్నా. అయితే ఒక బస్సులోకి వెళ్ళి ఒక చిన్న వచ్చిన ముఖం మీద పడ్డది. చెప్పండి. చిన్న వచ్చిన ముఖం మీద పడ్డది. అప్పుడు కింద వాళ్ళే అప్పుడు కింద పడ్డాడు. ఆ చున్నీలకి చెమట వాసన, ఆయన చెమట వాసన వస్తుందని ఇట్లా ఇట్లా తీసిన ఇట్లా ఇట్లా తీయగానే ముంగట ఒక పిల్ల. అప్పుడు ఉరికినా మస్తు ఉరుకుతుంటే ఒక కుక్క ఉరికినా ఆమె ఉరికినా ఆమె వెనుక పడుతూనే అసలు ఆమె నాకు. సరే చెప్పు. బస్సు పోతుంది, నేను పోతున్నా. బస్సు పోతుంది, నేను పోతున్నా. అయిపోతుంది. అడ్రస్ తెలియదు. అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది బస్లా. అప్పుడు ఆ పిల్ల నేను బండి మీద పెట్రోల్ పట్టుకొని వస్తున్నాం. మీరు కాదు అది కట్టపొచ్చింది. అవునా? కట్టపొస్తా ఆమె ఏం చేసింది, ఈడేం తీరవాది లేకుండా గప్ప గప్ప కొట్టింది బస్లా. ఆమె నుంచి భయపడ్డాను. భయపడ్డా. అప్పటికే నాకు బ్రేకప్ అయిపోయింది. అంతే. అప్పుడు అనిపించింది నాకు ఇంత గలీజ్ దోశ ఎందుకుండా అని చెప్పి కట్టపని చూస్తుంది. నాకు గలీజ్ ఫ్రెండ్ ఉండా మీ దాంట్లో ఉన్నారు. ఉన్నారు ఇగో నా పక్కకి ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఫోన్ చేస్తా లేపినా ఇంటికి వచ్చి ఇంట్లో కూడా 10 నిమిషాలు ఇంతవరకు అట్లా 10 నిమిషాలు పైకి పోయి తీసుకొచ్చినాం.
నువ్వు అంతగానం కలిసి చేసుకుంటా మీ ఇద్దరు వేసిరు ఇద్దరు వాళ్ళ కోసం మన నిన్న నన్ను వదిలేసి పోలే ఎప్పుడు చిన్న ఇట్లా పోవడంగానే జంప్ కాలే నువ్వు మొన్న నిన్న సిద్ధిపేట దావత్లో కూర్చొని నేను వద్దని చెప్పి నేను కన్ను కొడుతుంటే తాగుతున్నావు పా అంట తాగుబోతంటే ఎందుకంత చులకన తాగి వాగే పాడ్కాస్ట్ కాదు ఫా క్యాస్ట్ నిన్నున్నా నేను వెళ్ళిపోతున్నా. ఉండవా ఉండవా